అట్లాంటివి లేవు నిజం. అందరు దొంగలు. అది వద్దు నాకు. నేను నిరంతరం డబ్బు సంపాదించాలంటే మీకు అపాయింట్మెంట్ కావాలంటే 5,000 పెట్టినా వచ్చేటోళ్ళు ఉన్నారు, మిమ్మల్ని గుర్తించేవాళ్ళు. అది గుర్తించేవాళ్ళు లేక కానీ మీరు ఇట్లా బ్రతకండి అని చెప్తారు, కానీ ఖచ్చితంగా పాటించని కాదు. నచ్చితే తీసుకోలేకపోతే లేదు. ప్రతి ఒక్క వీడియో చూస్తా మీది. రోజు ఇవాళ ఏం పెట్టిండ్రు కంపల్సరీ. రోజు పొద్దున కూడా చూసిన, అందరూ ఒకేలాగా ఊడితే బాగుండదు నవ్వుకున్నా నేను. నిజమే కదా, పక్కింటని కూడా సేమ్ పోలికలు వస్తే అదొకటి. హెలికాప్టర్ నుంచి వెళ్ళి పడతా చూసినాం, 6 ఆడవాళ్ళు ఉంటాడు, ఒక్కడే అదైతే పడి నవ్విన. ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు ఏది కావాలనుకుంటున్నా రాకపోతే మంచిగా ఉంటుంది, వస్తే సస్తివి. లాస్ట్ ఇంకోడు వాడు ఏది ఎటు కాకుండా చెక్కగాడు. ఇప్పుడు జాబు అంటారు, జాబ్ రాకపోయినంత వరకు నీకు మజా వస్తే సస్తివి. నువ్వు నెక్స్ట్ 40 ఏళ్ళు అదే ఇరికినట్టే. అంటే మీరు చెప్పేటి నాకు కరెక్ట్గా టచ్ అనేది ప్రతి ఒక్కటి నా అట్లా. తర్వాత చచ్చిపోదామని అనిపించింది, ఆ కాంటెక్స్ట్ చెప్పండి. అంటే నేను జీవితంలో ఫెయిల్ అయినా అనుకున్నా. ఇక మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అంతా వ్యక్తుల పేర్లు చెప్పకండి, ఊరిని మీ గురించి చెప్పండి. నేను 3 షాపులు ఉండే నాయి, వేరే వాళ్ళని నమ్మి పెట్టినాక 14 నెలలు నడిపించిన. ఇక అది నాకు ఇంప్రూవ్మెంట్ అవ్వలే. అవ్వడాక ఏం చేద్దాం, ప్రతి నెల ఒక 50,000 టర్న్ ఓవర్ చేయాల్సి వస్తాను. ఈ వయసులో నాకు ఇంత అవసరమా అని అనిపించి ఇక ఏమన్నా ఇంట్లో కూడా ఫోర్స్, అది తీసేయి, ఎందుకు మమ్మల్ని అడగకుండా పెట్టినావు, ఒకటే పోరు. ఇక ఇంట్లో పోరు ఇంత కాదా అన్నట్టు తీసేది. నాకు అవసరమా ఈ వయసులో, నాకు ఎవరు బతకలేకపోతాను అని తీసేసిన. ఒక్కటి ఉంచుకున్నా, అది ఓన్ తీసేసిన, అయిపోయింది. ఇక నాకు సమాజం, నేను అక్కడ ఒక 15 ఏళ్ళే ఉండబట్టి తీసేసిన. హెచ్చులాగా పెట్టిండా, మంచి హైఫైగా పెట్టిన షాపు బోటిక్ అని. ఫెయిల్ అయినా అని నాకు నేను గిల్టీగా అట్లా అనుకున్నా, పెట్టి ఫెయిల్ అయిపోయినా అని. ఎవరు లేరు అసలు నాకు చెప్పుకునే. నేను నాకు ఫ్రెండ్ సర్కిల్ లేరు, లేరు. అది దొంగలు అంతా, డబ్బులు ఉంటేనే వస్తారు, లేకుంటే లేదు. నాకు ఈ తాగుడు సోకు ఏది లేదు అసలు, నా పని ఏందో నాదేందో అట్లా. నాకు సర్కిల్ లేదు. ఒక్కడే ఒకటి నమ్మితే వాడు 50,000 తీసుకుని టొక్క. వారెవరితో ప్రామిసర్ నోటు మీద రాసుకున్నా, అన్నీ ఉన్నాయి, అయినా కూడా పోయాడు. అయితే నాకు నేనే బాగుంటేనే మంచిగా ఉన్నా. అయితే ఒక ఆయన నాకు ఆ షాప్లో అగరబత్తి ఇచ్చేది లొకేషన్, నన్ను అబ్జర్వ్ చేస్తాడు. ఆయనే చాలా ఆధ్యాత్మికంగా కొంచెం ప్రపంచాన్ని చదివిన వ్యక్తి. మీరు ఇంతకుముందు చాలా బాగుంటారు, యాక్టివ్గా ఉంటారు, యంగ్గా ఉండే, ఇప్పుడు ఇట్లా అయిపోయినది అంటే తనకు చెప్పిన, నేను ఇట్లా షాప్ పెట్టినా, ఫెయిల్ అయిపోయి ఎట్లా చనిపోవాలంటే ఎట్లా దారి దొరుకుతలేదు అసలు. ఇక వద్దు నాకు అనిపించింది, ఇంకెప్పుడు సక్సెస్ అవుతా అని. ఇది కాదని అప్పుడు మా అన్న అయ్యగారు ఇది నేర్చుకున్నప్పుడు సక్సెస్ అయ్యాను. ఇది కాదు ఇక పెట్టుబడి లేని పని, మనకు అయ్యగారు నేర్చుకుంటా అని ఒక 41 days బ్రహ్మముహూర్తం లేచి చేసుకున్నా. ఇక తీసేసిన, ఎంతో కొంత అమ్మేసిన, ప్రశాంతంగా ఉన్నా. ఇవి విను అని ఆయన్ని లోకేష్ మీ చెప్పిండు, కాంతిరిసా అని కొట్టాను నా ముందు. విన్నాక ఇక నా మనసు ఆగలే. ఒక 6 రోజులే చూడాలి మిమ్మల్ని అంతే. ఇక అని డబ్బులు ఉన్నాయా లేవా అని వచ్చి కలిసిన. అప్పుడు పూర్తిగా వినలే. ఇప్పుడు మీరు ఏది అడిగినా నేను చెప్తా. నాకు బాగా నచ్చింది మీ వీడియో. నేను ఏమంటానా, వేరే అవసరం లేదు, వద్దు. మీ కాన్సెప్ట్ ఏంటంటే, ఆకలి అయినప్పుడు తిను, నిద్ర వచ్చిన పండుకో, నీ చేతుల పని ఏది ఉందో అది చేసుకో, అంతే. అదే నువ్వు ప్రపంచంలో ఉంటూ నీ పనులు చేసుకో, ఒకరితో పోల్చుకోకు. ఇవి జనాలు ఏంటంటే డబ్బు ఉంటే వాడు ఎంత లంగా అయినా గొప్ప లెక్క. నేను అవన్నీ వదిలేసిన. అసలు ఇక నాకు ప్రపంచం సంబంధం లేదు. మీరేమంటే ముఖాలు కూడా చూడకని చెప్పి అట్లా అన్నీ మీ పాటిస్తాను. వద్దు, నాకు అవసరం లేదు. ఏదో ఉన్న లోకతో సంబంధం వాడు ఏమన్నా కానీ. ఎంతమంది మొహాలు చూస్తారు, అవసరం లేదు, ఎంతమందిని మారుస్తారు. వైష్ణవి నేనలే నిన్న మొన్న అసలు ముఖాలు కూడా చూడు బంద్ చేయాలి అన్న లేదా అట్లా అని. చాలా అంటే ఏం లేదు, ఒట్టిగానే మిమ్మల్ని చూడాలనిపించింది. ఎందుకంటే మీ వల్ల నేను బ్రతికిన. ఇప్పుడు ఆ లోకేష్కు ఆయనకు కూడా ఆయన వలన బ్రతికిన. తర్వాత మీ వింటూ ఒక ఇంతకుముందు గిల్ట్, ఒక ఏదో ఆత్మ న్యూనత బాగుండే. ఇప్పుడు అది ఏం లేదు, ఎందుకంటే అవసరం లేదు ఎవరి గురించి ఇవ్వడం అంటే. నిజం చాలా పోరా అని ఇట్లా తీసిపడేస్తాను ఇప్పుడు వాడు ఇవ్వడన్నా కానీ. ఎందుకంటే వానికి మనం ఏం తొత్తు కాదు.
అది మీ వలన వచ్చింది నాకు. అట్లా ఎవరిని పట్టించుకోకు, నాకు టాలెంట్ చాలా బాగుంది టైలరింగ్లో 30 సంవత్సరాలు అన్న, కానీ మనకు సక్సెస్ కావాలి. ఏం చేస్తాం, అమ్మాయి చదివించినాం పర్వాలేదు, కానీ వాళ్ళు ఇట్లా నువ్వు ఆగం చేసినావు అని వాళ్ళు డబ్బులు ఇచ్చుడు బంద్ చేసిండ్రు. ఉంటే నేను ఆగా, డబ్బులు ఉంటే ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా అట్లా. అది గుణం. మా పెద్దమ్మాయి ఎంత అంటే అంత మంచి ఐటీ ఎంప్లాయీ, ఇద్దరు అల్లుడు వాళ్ళు. ఈయన ఇస్తే ఇదే చేస్తాను, పట్టించుకుంటే వదిలేసారు. ఇక బాగుంది సార్, ఉంటారు ఇక నాకు అట్లా. ఇంకొకటి వంట చేయడం నేర్చుకోవాలని పడ్డది. అట్లాంటి తప్పుడు, కానీ వంట చేయడం వచ్చి ఉండాలి నిజంగా కూడా. ఆడవాళ్ళ మీద వంట వస్తే సగం బాగుంటుంది. ఇంకొకటి ఎవరిని ఏమన్నా చూసింది, నిన్న ఒక కస్టమర్ వచ్చి ఆమె వేరే లోపల ఏదో పెట్టుకొని కొంచెం బాగింది, అంత ప్రశాంతంగా ఎట్లున్నావు అంటాను. ఎవ్వరు ఏమన్నా నీ చలనం ఉండేది అనుబిడ్డాను, నీ లోపల ఎమోషన్ బయటికి రావాలి. నేను ఒకటాను నువ్వు ఒకటా నాకు తిరిగిపోతుంది, అవసరం లేదు. నేనేందో నా సమస్యకు సొల్యూషన్ రాదు, మౌనమే ప్రత్యక్ష. నిన్న సాయంత్రం చూసి వాళ్ళు పోయినాక ఇట్లా ఎంత ప్రశాంతంగా ఉన్నావు అసలు. వేరేడితో నన్ను ఇట్లా అన్నావా, అవసరం లేదు నాకు, ఎందుకు ఇట్లా కూర్చున్నా, నాకు గుట్టరాదు అంతే. మనిషిని అంటే చూసి కుట్టేస్తాను, మెజర్మెంట్ లేదు, అవసరం లేదు. అదే అట్లా ఒకటి జరుగుతాయి చిన్న చిన్న, అవన్నీ పట్టించుకో. ఇప్పుడు దారిలో యాక్సిడెంట్ అయితే ప్రయాణం చేయకుండా మానం కదా అట్లా అని అంతే. ఇప్పుడు మీరు చెప్పింది ఒక్క మాట కూడా తీసేయడానికి లేదు. మా అమ్మాయి గురించి తను నాకు చూడాలని ఉంది అసలు ఎప్పటి నుంచో. రోజు డిసెంబర్ నుంచి నాకు ఏమైంది, ఒకటే గిరాకీ, ఫుల్ గిరాకీ. పండుగ లేదు ఏం, అసలు క్యాలెండర్ కూడా చూడా. మీరు టైం ఆకలి అయితే తింటా, నిద్ర వచ్చినప్పుడు పడుకుంటా. పొద్దున 7:30-8 షాప్కి వస్తా, 5-5:30 మేలు నిద్ర లేచినాక ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నైట్ మధ్యాహ్నం ఒక అర్ధగంట ఇట్లా పడుకుంటాను షాపుల్నే. మళ్ళీ 11:30-12 గంటలకు పడుకుంటాం. అదే హాయిగా నిద్ర వస్తాను. ఇక వేరే ప్రపంచం లేదు, పని తిండి మీ వీడియోలు చూడడం, వేరే ఏం లేదు. ఇప్పుడు ఈ సమాజంలో నాలాంటి వాడిని చూస్తే ఏమనిపిస్తుంది, అంటే నేను కోల్పోయినట్టు అనిపిస్తుందా? లేదు, అసలు మీ జ్ఞానం అందరికి ఉంటే బాగుండి అనిపిస్తాను. ప్రపంచం వాడు తృప్తి లేకుండా ఉంటాడు. మీ వలన అందరు మీలాగా ఏం లేదని తెలుసు. ఒక స్టేజ్ వస్తుంది, మీరు చెప్పారు ఒక చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం పండి బొరుతాడు, అది కావాలి. ఇప్పుడు మనం బొర్రం, అవసరం లేదు అనేది. ఈ వేస్ట్ కానీ అంటే ఏదో సాధించి అనుకుంది, మనకి అవసరం లేదురా, ప్రశాంతంగా ఉండు. ప్రకృతిలా ఒక జీవి ఎట్లా ఉంటుంది తను. ఇప్పుడు మనిషి ఏంటంటే ఒక బియ్యం బస్తా, ఒక 25 బస్తా ఒక రోడ్డు మీద పెడితే పక్షులు వచ్చి దానికి ఎంత కావాలని తినిపోతుంది. మంచి ఏం చెప్తాడు, అటు ఇటు చూసి ఎవరు లేదు జబ్బలు వేసుకుంటాడు. అదే ఆడబెట్టి నీకు ఎంత 1 కిలో కావాలో 1/2 కిలో తీసుకోపోతుంది కాదు వాడు, నాకు కావాలని మొత్తం పట్టుకుపోతాడు. సృష్టిని ఏం చెప్తా అంటే మనిషి అంతా నాకే సర్వనాశనం చేసి పడేస్తాను. ఉన్నదని తృప్తి పడక నాకే కావాలి అనుభవించాలి, తప్పదు. ఏం చేస్తాను, ఏం లేదు సార్. మీ జ్ఞానం అందరికి ఉంటే ఈ అరాచకాలు ఉండే ఏముండే, కానీ ఎవరికి అర్థమైతే లేదు. పరుగు ఏం సాధిస్తావు, అలాగే ఉంటుంది సార్, అలాగే ఉంటుంది. చాలా మంది చెప్తారు మీరు ఫీజు పెట్టండి, మీరు మంచి మంచి వాతాలు పెడతారు, కానీ అవి అర్థం కావు. నిజం, నేను అబ్జర్వ్ చేసిన. ఇప్పుడు తగ్గించారు ఎందుకో, అనవసరంగా ఎందుకు చూస్తానం కదా అన్నట్టుగా కొంచెం తగ్గించినట్టు అనిపించింది. వాతాలు పెడతారు కదా అంటే చాలా నాకు సెటర్లు అటువంటి ఒక 2-3 చెప్పండి, బాగుంటాయి. గుర్తుకొస్తలేవు కానీ చాలా అన్నీ అనిపిస్తాయి నాకు. ఎందుకంటే నాకు తెలియదు, నీ క్వశ్చన్ తెలుసా? నేనేం చెప్తున్నాను నాకు గుర్తుండదు కాబట్టి చెప్తాను. అవునవును, అంటే నేను చాలా వింటా కాబట్టి అమ్మా ఎప్పుడు చేసిండ్రా అంటే అసలు ఉండదు. మూలంలో నుంచి మాట్లాడుతున్నాను. అందుకే నేను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒక గన్ పెట్టి ఇంకా డిస్కషన్ బంద్, నువ్వు చెప్పాలనుకున్నది నిమిషంలో చెప్పంటే నిమిషంలో చెప్పి ఆపేస్తా. ఇప్పుడు నేను ఇన్ని వేల టాక్స్లో ఉన్నది అదే. అవును, అదే చెప్తారు. ఇప్పుడు ఎక్కడ సముద్రంలో ఎక్కడ నీళ్లు ముట్టుకున్నా ఉప్పే ఉన్నట్టు నేను చెప్పే మాటలో కొన్ని ఉన్నాయి. ఒకటి పోల్చుకోకని, రెండోది కుటుంబంతో నీతో నీకు సామరస్యం, నువ్వు చేసే పనితో సామరస్యం, సమాజంతో సామరస్యం, ప్రకృతితో సామరస్యం సాధించుకున్నారు. సామరస్యం అంటే గుర్తుకొచ్చింది. మా భార్య ఏంటంటే ఆమెకు వేరే ఏంటి ఆశలు ఎక్కువ అన్నట్టుగా ఒక నేనేమో అసలు ఏం పట్టించుకోను, తింటా వచ్చేస్తా. సో దీన్ని చేతగాంతనం అనుకుంటారు ఎవరన్నా? లేదు అనుకోని
కానీ మనకు ప్రశాంతత ఇంపార్టెంట్. మనం అవును అవును ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకొని కామ్గా ఉండడం బెటర్. వీలైనంత వరకు ఇంట్లో ఏదైనా సాయం చేయడం, ఊడుస్తా, అన్ని పనులు చేస్తా నేను కూడా. మొదటి నుంచి ఉండే ఓ భార్య కదా, తను ఉండాలి నాకు తోడు, కనీసం వండి పెట్టడానికి అన్నా కూడా. ఇంతకుముందు వాగులాట ఉండే, ఇప్పుడు అనవసరం, వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు. నేనే ఏం తిట్టని ఏమన్నా మౌనం అసలు ఇక అసలు నాకు టైంలో 4 కట్ చేసుకుంటే బాగుండు అనిపించింది. ఇదే మెయిన్. అదే మెయిన్. దీనివల్లనే చాలా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటా. నాకు డెక్ వైఫై ఉంది, మీ అసలు అన్నీ వింటా. నాకు హాయిగా ఉంటుంది, నాకు చెవులకు మీ వింటా అంటే బాగుంది నిజం. ఈమె 2-3 రోజులే కొంచెం మా షాప్లో అంటే వచ్చి కూర్చుంటుంది, రా అమ్మ వస్తే నీకు రావు దేతరా 4G మీ ఊకే వినద్దు అంటాను. సరేలే తనని ఎందుకు బాధపడాలి, పాటలు పెట్టుకో అంతే, తప్పేం లేదు. అర్థం చేసుకుంటే హాయ్. అట్లా ఒక్కటే నేను రావడానికి, మీ వల్ల నేను ఒక జన్మగా ఇంకా 200 సంవత్సరాలు బ్రతకాలనుకుంటాను. అంత స్థైర్యం వచ్చింది అట్లా. మా వాళ్ళకి నేను అట్లా చెప్తే, అంటే జనరల్గా చెప్తా, నేను 200 సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్తా. అయితే నిజంగా నమ్ముతాడు నమ్మరు, ఓ బామ్మది కొడుకు అన్నీ ఉన్నాయి వానికి, బ్యాంక్ మేనేజర్ SBI, బీటెక్ పిల్లాడోడు, ఎంతో చేయించారు వాడిని, కాలేజీలో ర్యాగింగ్ చేశాను. SR డిజీ ఏసీ స్కూల్లో చదివించారు వాడిని. అంతే బాగుంది. ర్యాగింగ్ వలన ఒక 1 year అండర్ గ్రౌండ్ లోపలనే ఉన్నాడు. ఇంకా సూసైడ్ చేసుకున్నాడు. కారు, బంగ్లాలు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. 22 ఏళ్ళ అబ్బాయి గిల్టీగా. అప్పుడు అనిపించింది మీ దగ్గర తీసుకొచ్చిన బాగుండు అని. సైకాలజీ ఎన్నో చూపించింది, కానీ వాడు యూట్యూబ్లో చూసి ఒక 500 ఉంటుంది అంటే ఏదో కాల్షియం పొటాషియం ఏదో నాకు తెలియదు, అది తీసుకొని ఎవ్వరు లేనప్పుడు చనిపోయాడు. క్లెవర్, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చిన్నప్పుడు తెలివే కొంప సారీ డాడీ ఐఎమ్ కమింగ్ సూన్ అని రాసి ఏం వేసి అన్నీ ఉన్నాయి వానికి. నేను కనీసం మీకు ఆ రోజు కూడా చెప్పిన, ఒక 5-6 లక్షలు లాస్ అయినా. మా వాళ్ళు ఏమంటారు 10 లక్షలు లాస్ చేసిన. 10 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా నాకు ఈ జ్ఞానం రాదు. నాకు అనిపిస్తాను 5 లక్షలు నేను సంపాదించుకుంటే అవసరమైతే. ఇప్పటికి ఛాలెంజ్గా మా బిడ్డను డబ్బుల వలన దూరం అయ్యేది కదా, ఏ పరిస్థితి వచ్చినా నేను అడుగుతలేదు, మాటలే బంద్ చేశాను. కానీ నాకు పెద్ద బిడ్డ అంటే ఇష్టం, క్లెవర్ బాగా. ఇంటర్మీడియట్ చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఇవాళ TCSలో ఆమె మంచి ఎంప్లాయ్. మంచి ఈ పాప అంటది, మా అక్కని అడగచ్చు కదా, ఒక 20,000 అవసరం ఉన్నాయి నాకు, వస్తే అవే వస్తాయి. నిన్న అంటాను నీకు ఇంత టెన్షన్ లేదు, వస్తే అమ్మా అవే వస్తాయి. ఒక లోన్ తీసుకున్నా, 40,000 కడితే మళ్ళీ మనకు ఎక్కువ వస్తాయి. ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర 25,000, ఇంకా 15-20,000 కాదు. అడుగు ఎవరైనా తెలుసు, ఫోన్లో చూసి కళ్యాణ్ ఫ్రెండ్ ఉండే అనుకుంటే వాడు ఎత్తలే. నీకు ఇంత కూడా టెన్షన్ లేదు, నాకు టెన్షన్ అయితే అమ్మా ఆగు, వస్తాయి అవే అంతే. నువ్వు ఏమంటారు ఆవేశపడి ఆరాటపడి నిదానం అవే అయిపోతాయి. అట్లా వస్త ప్రజ్ఞత వచ్చింది మీరు. వచ్చింది. ఏమన్నగా ఎవరు తిట్టండి అంతే అనుకోరా భయ్. రియాక్ట్ అవ్వడం చేతగా గొప్ప కాదు, అది మీ వల్ల చేతగానట్టు కాదు. వాని ఒక్క దృష్టిలో ఆయనతో మాత్రం నేనేమంటాను, ప్రతి ఒక్కరికి మీ జ్ఞానం అది అలవర్చుకుంటే దునియా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే అది మీరు చెప్తున్నది నేను చేస్తున్నది అంతే. నేను అదే సబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు మీ వీడియోలు చూసి నేను నేర్చుకునేది ఇంతకంటే ఏం కావాలి మనకు. అదే ఆచరించి చూస్తున్నారు కదా, బాగుందిగా. వేరే వానికి ఏమంటే బిల్డింగులని ఆస్తుని ఏం వాడే మనశ్శాంతిగా ఉన్నాడు, అది కావాలి. ఎవడో అనుభవిస్తాడు. మనశ్శాంతిగా ఉంటే బిల్డింగ్ ఉన్నాయి కదా, బిల్డింగ్ లేకపోయినాయి వేస్ట్. అది నిజం. అదే అంటానా, విషయాలు హై ఉంటాడు. మీరు ఒకటి చెప్తారు కదా, వాచ్మెన్ ఉన్నాడు కింగ్ లాగా అనుభవిస్తాడు, ఓనర్ అనుభవిస్తాడు. చెప్పిండు మీరు కదా, చూసే చెప్పిందా రియల్. వాస్తవాలు జనాలకు నచ్చాయి. అదే కదండి, నాకు బాగా డబ్బున్న కోటీశ్వర్లు ఏకాంతంలో నన్ను పట్టుకుని ఏడిసిన వాళ్ళు ఉన్నారు. అవును, మళ్ళీ జన్మ ఉంటే నీలాగా లేదు, ఈ జన్మలే నాలాగా, మళ్ళీ జన్మ ఎందుకు తప్పించుకోవు. నువ్వు మనసులో ఉన్న సంసారం తీసేయాలి, ఏది మారదు. కొట్లాడిన మనిషి మారడు, ఏడిచిన మనిషి మారడు, ఏం చేసిన మనిషి మారడు. మీ స్టేటస్ కూడా పెట్టుకుంటాను. అడుగుతా అనుకునేది మా పాప, తెలియదు. అడుగు, ఏదో అడుగు. సామరస్యం అంటే హార్మోని. బయటకు పోనామ్మా, అక్కర్లే. కాదు, ఏమన్నా పర్సనల్ ఏమన్నా ఉంటే అలా అడుగుతుంటే అడుగుతుంది. నేను ఎక్కడ పోతావు, నువ్వు ఎక్కడ పోతావు.
ఇది నేను రాసిచ్చింది. విన్నావా? అవును, అదే అంటాను. అకారణ సుఖం ప్రాప్తిరస్తు. అకారణ సుఖం. మా ఫస్ట్ టైం మా బ్రదర్ చదివి అది ఈ నీకు స్టేట్మెంట్ ఎప్పుడు ఎవరు చెప్పలే. అంటే కష్టపడితేనే సుఖం వస్తుందని చెప్పారు. సుఖం అకారణంగా ఎట్లా వస్తుంది అంటే నాకు వచ్చింది, నేను రాసిన. లేదు లేదు, అసలు సుఖం లేదు దుఃఖం లేదని నేను అనుకుంటాను. యాక్చువల్లీ మనకి అది భాషలో దుఃఖమే సుఖ దుఃఖాలు ఉంది. కాదమ్మా, మన మనసులో ఉంటాయి. ఒక్క నిమిషం, భాషలో ఆపోజిట్ యాంటనిమ్స్ ఉంటాయి. ఎగ్జిస్టెన్స్లో యాంటనిమ్ ఆపోజిట్ ఉండదు. ఇప్పుడు జనన మరణాలు భాషలో ఉంటాయి, ప్రకృతిలో లేవు. జనన మరణాలు ఉండవు. అందుకని ఆధ్యాత్మికతలో ఆపోజిట్స్ ఉండవు. ఇప్పుడు బుద్ధుడు ఆనంద స్వరూపుడు అంటే అతను బాధా స్వరూపుడు అని అర్థం కాదు. లేకపోతే ఆనంద స్వరూపుడే జీవితకాలం. ఇంకా ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఈ ప్రకృతి గురించి ఎవరు చెప్పలే. ఈ ప్రకృతి ప్రపంచం అంటే ఆధ్యాత్మికత అంటే ఏదో బ్రహ్మ పదార్థం అని కూడా చెప్పారు. అందరు దాన్ని అది ఏదో అంటే ఎవరికి అందకుండా చేసిండ్రు. అది మనం ప్రకృతిలో బ్రతకాలి, ప్రపంచంలో వండుకుంటూ మనం మూలాన్ని వదిలిపెట్టకుండా, ఎట్లయితే స్టీరింగ్ వదిలిపెట్టకుండా అమెరికా పోయేస్తాం, మన అరుణాచలం పోయేస్తామో అట్లా ప్రశాంతం వదిలిపెట్టకుండా ఏడికన్నా పోయిరా. మళ్ళీ ఏదైనా రాయండి, అందుకే తీసుకొచ్చి. తప్పకుండా, ఎందుకు రాయను. నేను అదే చెప్పిన. ఇప్పుడు రజనీకాంత్ ఒకప్పుడు బస్ కండక్టర్, రీసా గారు ఏదో ఒక రోజు మన ఒక అందనంత ఎత్తుకు ఎదుగుతాడు, మనకు అపాయింట్మెంట్ కూడా దొరకదు అని చెప్పి ఫోటో దిగుదాం అని చెప్పిన. ఫోటోలు కూడా డిలీట్ చేయలే, అట్లే ఉన్నాయి. ఏదైనా సెల్ అయ్యా ఉంది కరెక్ట్గా 1 year మీ దగ్గరికి వచ్చి నేను ఒక 10-20 రోజులు అటు ఇటు రావాలి. ఎప్పటి నుంచో ఎప్పుడు బిజీ. వద్దులే, మా పాప గురించి అన్న పోదామా అంటే వస్తాను. సరేలే. నేను అదే మా బాగా విను అమ్మ అంటే వినది, అందరూ వింటారు, నేను ఎవరు వింటాను. అందుకని నాకు ఆ దొంగ ఎవరు అనంత ఆచార్య కృష్ణ స్వామి, ఆయన 10,000 లాస్ అనవసరం, 6,000 అపాయింట్మెంట్ తీసుకున్నాడు, 3,000 దొంగ చనిపోయాడు. అనంత కృష్ణ స్వామి. అవును, మనీ మంత్ర 10,000. అదే నా పంచవాళ్ళు అందరు నమ్ముతారు. మోసం అది, డైరెక్ట్ పోయినా 3,000 ఆయన ఫీజు అపాయింట్మెంట్. అవును, అపాయింట్మెంట్. దొంగ అది ఏంటిది ఉప్పల్ల ఫస్ట్ ఇల్లు అదే 5 ఇండ్లు చంపాయి. ఏంటిది దొంగ 5 ఇండ్లు కొన్నాడు, 3,000. అది ఆయన బాగుపడ్డాడు, మనం బాగుపడలేదు. డబ్బు అన్నది మనిషి సృష్టించింది. అదే అంట. ఇప్పుడు ఏ మనీ మంత్ర చేసి ముఖేష్ అంబానీ సంపాదిస్తున్నాడు. దొంగ నీలో సరైన స్కిల్ ఉంది. పొద్దున్నే నువ్వు తలుచుకుంటే ఏమంటారు, వాటిని ఏమంటారు, సజెషన్ సబ్ కాన్షియస్ ఉన్నది లేపాలి. తలకాయ వేస్ట్. మీరు అదే మళ్ళీ తాగితే 1,000 రూపాయలట. మరి నాకు ఇయ్యన్నా, నేను ఇయ్య అన్నాడు. మరి ఏదో నిన్ను నమ్ముకొని పొద్దున పోయినా 7 గంటలకు పోతే రాత్రి 9 అయింది. ఎంత కోపం వస్తుంది నాకు. ఇప్పుడున్న జ్ఞానం ఉంటేనా దులుపుదు నువ్వు అని. నీ అమ్మ అంత. కానీ మీ వల్ల నేను చాలా నేర్చుకున్నా. అబద్ధం అయింది కానీ ఫోటో తీసుకుంది ఆ రోజు, అప్పుడు గుర్తుంది నాకు. ఏది నేను దాంట్లో ఇరుక్కోలేదు అంతే. అట్లా అన్నీ గుర్తుంటాయి. ఎలిఫెంటైన్ మెమరీ. ఇన్ని జోకులు చెప్తే, ఇన్ని కథలు చెప్తా, దాని అర్థం అవి ఉన్నా లేకున్నా నేను ఉన్నాను. వాటి మీద ఆధారపడి నా జీవితం లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చేసే పని పెయింటింగ్ చేయొద్దని గవర్నమెంట్ ఒకవేళ ఒక ఆర్టికల్ తీసుకొచ్చి పెయింటింగ్ చేస్తే జైలు వేస్తున్నారు అనుకో, నేను పెయింటింగ్ చేయను. ఎందుకంటే నేను దాంట్లో ఇరుక్కోలేదు. ఇంకేదైనా చేస్తా, ఏదో ఒకటి చేస్తాను. నేను ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అనుకో, రోడ్డు మీద ఇంత టీ అమ్ముకొని బతుకుతాను. అట్లా ఆ స్థితి రావాలి. అందుకే ఇదైతేనే నేను అన్నది లేదు నాకు. ఫీలింగ్ అనేది పెట్టుకో. నిన్న వాడున్నాడు పెద్ద వేదిక మీద, వాడు ఏదో స్పానిష్, ఆఫ్రికన్ ఇట్లాంటి వ్యక్తుల మధ్య నేను పర్ఫామ్ చేసిన. నేను పర్ఫామ్ చేస్తే స్పానిష్లో నా గురించి చెప్పారు. ఆ భాష కూడా తెలియదు మనకు. నా బాబా తోందా బాగా ఆదరైతే అనేది చెప్పినవాడు. మనకి ఏం సంబంధం? ఏం చెప్పినా నన్ను అయితే తిట్టలేదని అర్థమైంది. సింపుల్ సిటీ. నేను అదే కోరుకుంటా, సింపుల్గా ఉండాలి. ఉతికిన బట్టలు వేసుకున్నావా చాలు, అంతే. కాదమ్మా నువ్వేదో అడుగుతాను, నువ్వు ట్రైన్లో నేను వచ్చేటప్పుడు అడిగినా, నేనేం ప్రిపేర్ కాలే, అక్కడ పోయినాక నేను అని అన్నది. సరేలే ఏమన్నా ఆలోచించుకో అంటే ఏదో అన్నావు, అడుగు. ఏం అందరు ఏదో సక్సెస్ అయినారు, నేను కాలేదు అని ఏమో అన్నది. నాకు పూర్తిగా చెప్పాలి, అక్కడ పోయినాక చెప్తా అన్నది. మనం చెప్పు ఏదో నీకు దానికి సొల్యూషన్ ఏదని చెప్తాడు అని. మీరు ఫోర్స్ చేయకండి, నీకు అనిపిస్తే అడుగు, ఓకేనా? లేకపోతే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ
అట్లా అనిపిస్తుంది నీకు. అనిపిస్తుంది కదా, అదే నిజం. ఆ నిజం అనుకుంటే ఇంకా దానికి డోర్ ఓపెన్ కాదు. పీజీ కంప్లీటెడ్ స్టడీ లైఫ్కి పీజీకి సంబంధం లేదు. రమణ మహర్షి ఏ పీజీ చేశాడు? అవును, ఏది లేదు. చదువు అన్నది ఉద్యోగం కోసం, ధనార్జన కోసం ఉపయోగపడుతుంది అంతే. నిజమైన అవగాహన చదువుకి సంబంధం లేదు. ఒక్క మాట విని జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. చాలా చదివితే ఉద్యోగం వస్తుంది. చదివిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ చదువు ఎందుకు చదివో కూడా తెలియదు చాలామంది. అవును. ఇప్పుడు ఆంధ్రపాలజీ చదువుతారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇది ఏం ఉపయోగపడుతుంది? సోషియాలజీ చదువుతారు, ఏం ఉపయోగపడుతుంది? చెప్పేది నీకు నిజంగా ఉపయోగపడేది రైట్ అండర్స్టాండింగే. అందుకని క్వశ్చన్ మార్క్ ఎందుకు వచ్చింది విచారణ చేస్తే జవాబు దొరుకుతుంది. దాని జవాబు ఏముంటుందంటే, డ్రీమ్స్ లేకుండా బతకరాదు. ఏమవుతుంది అంటే ఏంటి ఆ డ్రీమ్? ఒకటి ఊరికి చూచాయిగా చెప్పు చూద్దాం. వాట్ ఈస్ ద డ్రీమ్? నేను పోతాను నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి చెయ్యి. కానీ నాకు ఫస్ట్ సపోర్ట్ చెప్పనా? ఫస్ట్ సపోర్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది చెప్పనా? నేను ఉన్న స్థితిని అంగీకరించడంతో స్టార్ట్ అవుతుందా? రికార్డింగ్ అవుతుందా? ఓకే. సపోర్ట్ అన్నది ఇప్పుడు ఉదాహరణకి నేను బియ్యం బస్తా ఎత్తాలనుకుంటున్నా. ఫస్ట్ నేను ఎత్తుతా అన్న ఆలోచనతో స్టార్ట్ అవుతుంది సపోర్ట్. సో ఈ జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది? యాక్సెప్ట్ యువర్ సిచ్యువేషన్, దెన్ అసెస్ యువర్ సిచ్యువేషన్. అంటే దాన్ని బేరీజు వేయి. తర్వాత నీ బలాబలాలు చూసుకో. నీ దగ్గర ఉన్న డబ్బు ఎంత, నీ కుటుంబ పరిస్థితి ఏంది, నీకున్న మానసిక పరిపక్వత ఎంత, నీకు ఎంత సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉంది, నీకు ఎంత ఈజ్ ఉంది, నీకేమన్నా భయాలు ఉన్నాయా? వీటిలో నుంచి ఒక వర్క్ పుట్టాలి. నేను పైలట్ అవుతా కానీ నీకు ఎత్తుకెళితే కళ్ళు తిరిగే లక్షణం ఉందనుకో, అవ్వకు. అందుకని చెక్ చేసుకో. కత్తి యుద్ధం చేయాలనుంది కానీ రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నామేమో చూసుకో. అన్నీ కలిపితేనే ఒక వర్క్ అవుతుంది. ఆవేశంలో కళలు అన్నీ ఆవేశంలో ఎవడెవడిని చూస్తే ఆవేశం వస్తుంది. కానీ అది ఎంతవరకు నాకు అవసరం, ఎంతవరకు నేను చేయగలను, ఇది ఒక్కసారి 24 అవర్స్లో నీ జీవితానికి సంబంధించిన మొత్తం అవగాహన నీతోనే పేపర్ మీద రాపిస్తావు. సరే రా, ఇప్పుడు నాకు ఆసక్తి లేదు. నీ అవసరం నువ్వు రావాలి. అవసరం నీది. రెండు నాకు వేరే పని ఉంది, ఇది మనం ప్లాన్ చేసుకోవాలి. అట్లా నా ఫార్ములా ఏంటంటే ఒక 2-3 నిమిషాల వరకు ఎప్పుడైనా మాట్లాడతా. 10 నిమిషాల తర్వాత మాట్లాడాలనుకుంటే ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళైనా సరే. ఐఎమ్ నాట్ అవైలబుల్ టు ఎవ్రీబడి. దాని అర్థం అవైలబుల్ లేనని కాదు. నిజంగా నీ అవసరమైతే నువ్వు ఫోర్స్ చేయడానికి లేదు. ఖచ్చితంగా నువ్వు రావాలి. నిజంగా నీకు అవసరమైతే నువ్వు వస్తావు. నిజంగా అవసరం లేదనుకో ఎప్పటికి రావు. ఒకవేళ అవసరం లేదని తెలిసి మాట్లాడినావు అనుకో నువ్వు వినవు. తను ఏమన్నది మొన్న ఫోన్ చేస్తే పిఏ ఎత్తుతారు కావచ్చు, తనే ఎత్తిండా, నేనే టోన్ విన్నది, నీ టోన్ విన్నది అంటే తను సింప్లిసిటీ కోరుకుంటాడు. అది నువ్వు అనుకుంటున్నావు అట్లా, నీ అవగాహన అది. అలాంటివి లేవు. ఫస్ట్ అది తీసేసి నేను అందులో లేనదే చెప్తున్నా నీకు. నేను ప్రాపంచిక విషయాలు నేను నా శరీరానికి రుద్దుకోలే. నేను అతి సాధారణమైన జీవితం నాది. అవును, అట్లా ఊరికి అట్లా బతుకుతున్నా నేను హాయిగా. నన్ను ఎవడో గుర్తించాలి అని అనుకోవట్లే. వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవాలనుకుంటున్నాను. అవును. ఇప్పుడు నేను బయటకు వస్తే ఒక 1000 మంది నాతో మాట్లాడుతున్నారు, కానీ నాకు ఇబ్బంది ఉందనుకో. వాట్ ఇస్ ద పాయింట్? నాతో ఎవరు మాట్లాడతారు, బట్ నాకు ఓకే అనిపిస్తే చాలు కదా. అందుకని పెద్ద చిన్న పోలిక వల్లే వస్తుంది. పోలిక తీసేస్తే పెద్ద లేదు, చిన్న లేదు. తింటున్నప్పుడు మెగాస్టార్ అయినా, సూపర్ స్టార్ అయినా, జబర్దస్త్ స్టార్ అయినా, ఆర్డినరీ స్టార్ అయినా, లేకపోతే ఏమంటారు జూనియర్ ఆర్టిస్ట్ ఒకటి. సూపర్ స్టార్ వేరే విధంగాను, జూనియర్ ఆర్టిస్ట్ ఇంకొక రకంగా తిన్నారు. అందరూ లైఫ్ అంతే ఉంటుంది. లైఫ్ అనేది ఒక బ్రూటల్ న్యూట్రాలిటీ అది. అందుకని అక్కడి నుంచి చూస్తున్నాను నేను. అదర్వైజ్ ఇప్పుడు నా డబ్బే నా లక్ష్యం అనుకుంటే నేను డబ్బులు ఇస్తేనే మాట్లాడతా. అవును, ఆ స్టేజ్ అప్పుడు టైం ఈజ్ మనీ అవుతుంది కదా. అవును, వద్దనుకున్నారు, డబ్బు అవసరం లేదు, నాకు కొంత చాలు. ఇప్పుడు నేను ఎంత తీసుకుపోతున్నా. అవును, ఇప్పుడు నేను చేసే పని వల్ల నాకు సరిపడిన డబ్బు వస్తుంది. ఇగో ఇప్పుడు ఈరోజు పెయింటింగ్ వేస్తే ఎవరన్నా కొంటారు, కొనకపోయినా నాతోనే ఉంటుంది, గోడ కతికించుకుంటా. ఇప్పుడు కావాలి 5 గంటలకు కొంటారు. జల్దీ క్యా హై. పుస్తకాలు రాస్తున్నా, రోజు 2-3 పుస్తకాలు సేల్ అవుతాయి. పుస్తకం మీద నాకు 150-200 వస్తుంది, 400 సరిపోతుంది నాకు. ఎక్కువ ఏం చేస్తావు? అవును, ఒక స్థాయి వచ్చిన తర్వాత నేను కోట్లున్నా నువ్వు అనుభవించేది గింతే, ఆవగింజ అంతే.
ఉదాహరణకు పెద్ద ప్యాలెస్ కట్టుకున్నావు, నువ్వు పండుకునేది ఒక మూలని, ఆ మూలకి ఒక 10 ఫీట్లు అటు ఇటు ఉంటే చాలు నాకు, అదంతా లేనిపోని బరువు. మేబీ నెక్స్ట్ లైఫ్, ఈ లైఫ్లో అయితే సాదాసీదా జీవితమే, నెక్స్ట్ లైఫ్ లేదు కానీ ఊరికే చెప్తున్నా. సాదాసీదా జీవితం ఉన్నంత బాగా అందులో ఉన్న లగ్జరీ దేంట్లో లేదు. కుర్చీలో లగ్జరీ లేదు, ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చున్న లగ్జరీ ఉంది నాకు. నేను కొత్త పంచ కట్టుకొని కొత్త ప్యాంట్ వేసుకొని అవసరమైతే రోడ్డు మీద పడుకుంటా. ఎవడేమనుకుంటే నాకే, దాని అర్థం నాకు నెగ్లిజెన్స్ ఉందని కాదు, వాడు అనవసరంగా నా గురించి ఆలోచిస్తాను. నేను ఎందుకు ఆలోచిస్తా? నేను ఎవరి గురించి ఆలోచించను, అవసరం లేదు. అవును, నీకోసం ఏదైనా చేస్తా, లేకపోతే నీకోసం ఏదైనా చేయను, అంతేగాని ఆలోచించను. అవును, చేస్తే చెయ్యి కానీ ఆలోచన రెండే లైఫ్, ఏదైనా చెయ్యి లేదా ఏదైనా చెయ్యకు, కానీ ఆలోచిస్తూనే ఉండకు. నీ ప్రాబ్లం కాదు, అది మానవ జాతి సమస్య. అందరు అక్కడి నుంచే ఇక్కడికి వస్తారు, అదేం తప్పు కాదు. ఒక ఓపెన్ మైండ్తో ఆలోచించు, ఏమైనా చెయ్యి. ఎంతసేపు ఆలోచిస్తావు? ఉదాహరణకి మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఆర్థిక సమస్యలు వచ్చినాయి, నేను రోజు బాధపడుతున్నాను, డబ్బులు వస్తాయా? చెప్పాము. నేను ఈ ప్లేస్లో ఉంటే నిజంగా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేస్తా, ఇల్లు క్లీన్ చేస్తా ఫస్ట్. అదంతా డాడీ ఇంటికి రాగానే ఇంత టీ చేసి పెడతా, లేకపోతే కాళ్ళు నొక్కుతా, దిమాగ్ ఖరాబ్ చేయాలి, తర్వాత సూటిపోటి మాటలు, ఇదంతా హెల్ప్ చేయడమే. అదే కలిసి ఏమైనా హెల్ప్ చేద్దామా, నీకు ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతాను. లేదా బెట నా పని నేను చేసుకుంటే నేను చిన్న ఉద్యోగం చేయనా అని అడుగుతాను, లేదా ఇంటి నుంచి ఏదైనా చేయనా ఆలోచిస్తాను. అంతేగాని బాధపడుతూ డిస్కస్ చేస్తూ వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటూ ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు అట్లే ఉండి మానసిక సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందరూ అదే చేస్తున్నారు, సమస్యను అట్లే ఉంచి ఆ సమస్య నుంచి ఇంకో సమస్యను పుట్టించి దాన్ని ఒక సైకలాజికల్ ప్రాబ్లంగా మార్చుకొని దే ఆర్ సఫరింగ్ బ్యూటిఫుల్లీ. నాది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉందనుకో, ఈ ప్రాబ్లం నా దగ్గర కాదు, నేనే ప్రాబ్లం దగ్గర. ఇదంతా నీ ఫిలాసఫీని, నువ్వు దాన్ని నిర్వచించితే పేపర్ మీద పెడితే అసలు ప్రాబ్లం అని దేని అంటున్నావు, దాన్ని నేను ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పేది నేను వింటాను. ఫిజికల్గా వచ్చిన ప్రాబ్లమే ప్రాబ్లం, సైకలాజికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ అని అబద్ధాలు, ఎకనామికల్ ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టికల్ అండర్స్టాండింగ్తో తీరిపోతాయి. ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ తప్ప భూమి మీద వేరే ప్రాబ్లమ్స్ లేవు, ఫిజికల్, సైకలాజికల్ అండ్ ఎకనామికల్, ఆర్థికపరమైనవి. సో ఆర్థికపరమైన సమస్యలు క్లియర్ కావాలంటే అప్పులు చేయకు, దుబారా చేయకు, రోజు ఒక 100 రూపాయలు చెప్తాను, రోజు 100 రూపాయలు ఎర్న్ చేయి, ఇది ఫస్ట్ చేయాల్సింది. అవకాశాలు ఉండవు, నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పేది తర్వాత, నేను చెప్పేది అవకాశాలు లేవంటున్నావు అంటే నీ మైండ్ ఎక్కడ ఉందన్నది ఒక ఆన్సర్ దొరికింది నాకు. అవకాశాలు అనంతంగా ఉన్నాయి, నువ్వు చూస్తలేవేమో. నేను అంటున్నది ఏది నీలో శక్తి ఉందో దాంట్లో నుంచి స్టార్ట్ చేయి. కొత్త దానిలోకి వెళ్ళావు అనుకో టైం పడుతుంది. ఆ ప్రపంచం నచ్చేది నచ్చడంతో, ఇప్పుడు నాకు విమానం కొనుక్కోవాలని ఉంది, ఫీజిబిలిటీ కూడా ఇంపార్టెంట్. నాకు శర్వాణి కొనుక్కోవాలని ఉంది, కానీ నా దగ్గర ఆర్థిక పరిస్థితి లేకపోతే డబ్బింగ్ ఎప్పుడు కాబట్టి 5 ఏళ్ళ తర్వాత చేద్దాం, ముందు ఫోకస్ ఆన్ ఇమ్మీడియట్ తక్షణం మీద దృష్టి పెట్టి మన లక్ష్యాన్ని, డబ్బింగ్ మర్చిపోకు. నేను సినిమా తీస్తే నీకు అవకాశం ఇస్తా, ఓకే, డబ్బింగ్ ఎవడో వాడు ఇస్తాడు, అది ఇస్తాను, నేను అన్నీ చేస్తా, మొబైల్తోనే తీస్తా, యూట్యూబ్లో రిలీజ్ చేస్తా. నేను కోట్లు ఖర్చు పెట్టి సినిమాకి కోట్లకి ఏం సంబంధం? అవును, భోజనానికి కింద ఉన్న బంగారు కంచానికి ఏం సంబంధం? మనం అంటగట్టాము ఇవన్నీ, హీరోలు వాళ్ళ ఈగోలు, కారు వాళ్ళు, ఇదంతా అవసరం లేదు. హీరోకి కూడా 10,000 వస్తా అంటే వచ్చేసి చేయాలి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అంతా అది వేరే ఇండస్ట్రీ, అది ఈగోలమయం. ఈగోలు వాళ్ళు ఒకప్పుడు మామూలు వ్యక్తులే, చిరంజీవి ఏమంటారు, అక్కడ మ్యానిపులేషన్ ఉంటుంది. ఎందుకంటే డబ్బు అనంతంగా వచ్చే ఫీల్డ్ కాబట్టి కొత్త వాడిని రానివ్వరు, వస్తే నాకేంటి అని అడుగుతారు. ఇవన్నీ ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలి. అందుకని నేను సపరేట్ ఇండస్ట్రీ ఒకటి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ నా ఇండస్ట్రీ అది. చూడు, ఎవరైనా యాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, వాడు తీస్తున్నాడు, వాడు ఏం తీస్తున్నా కూడా తెలియదు నాకు. అందుకని సరిగ్గా విచారణ చేస్తే జవాబు ఉంది. ఫస్ట్ నువ్వు ఫోకస్ ఆన్ ఇమ్మీడియట్. గొప్ప లక్ష్యం పెట్టుకొని తాత్కాలికమైనవి ఇప్పుడు చేయదగ్గవి చాలా వదిలి ఆ గొప్పలు నెరవేరకపోతే ఇది బాయ్ అది. గవర్నమెంట్ ఏమైనా అడ్డుకుంటుందా?
కానీ ఏముండదు చదువు. ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా లైఫ్ ఒకటి ఉంది కదా, లైఫ్ అనేది ఐఏఎస్ ఆఫీస్ కంటే పెద్దది. అందుకని మా ఇంట్లో కూడా ఒకరు ఉన్నారు అట్లా. నేను ఇచ్చిన అవగాహన వెరీ సింపుల్, ఐఏఎస్ కోసం ప్రయత్నించు, పూర్తిగా ప్రయత్నించు, రాకపోతే ఇంకేదైనా ప్రయత్నించు. నువ్వు ఎన్ని గంటలు చదవాలి? ఇంత చదివి డిప్రెషన్లోకి పోయినావు అనుకో, ఆ జ్ఞానం మనకొద్దు. చాలా ఇంట్రెస్ట్. 18 అందుకని వదిలే థాట్. 18 గంటలు సార్ ఒక్క నిమిషం, మీరు ఇంటర్ఫియర్ కాకండి. ఇప్పుడు ఏది నీకు సాధ్యమో అది ఆ బలాబలాలు తెలుసుకో. ఓపికలు లేని వ్యక్తి ఊరికి ఐఏఎస్ అంటే అయిపోతుందా? ఆ ఓపిక ఎట్లా సృష్టించుకోవాలి? రోజుకు 16 గంటలు చదవాలంటే కార్యాచరణ ఏమిటి? ఇప్పుడు స్టార్ట్ చేస్తే 3 నెలలకు వస్తుంది నీకు ఆ ఓపిక. ఒక క్రమానుక్రమణికలో వెళ్ళాలి. నేను ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నా, ఉత్తగానే కూర్చుంటే బ్రష్ ఆడదు. చేయగా 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 ఇప్పుడు ఇంతసేపు నీతో మాట్లాడినా, నువ్వు వెళ్ళిపోగా నేను పెయింటింగ్ వేసుకుంటాను. అసలు మాట్లాడి చిరాకు అట్లే ఉండదు. ఎందుకంటే నేను పూర్తి ప్లెజెంట్గా, నేను ఏ అబద్ధం నీతో చెప్తలేను. అవును, నువ్వు ఎట్లా ఉన్నా బాగుండాలని కోరుకుంటున్నా. చిన్న చిన్న పనుల్లో గొప్ప ఆనందం వెతుక్కో. అట్లా కొంత నిర్మించుకొని అప్పుడు గొప్ప పని మీద దృష్టి పెట్టు. ఫండమెంటల్స్ మిస్ చేసుకోకు. నీ బేసిక్ ఫుడ్డు, ఒక 2 జతల బట్టలు, నెలకు 2 సినిమాలు, ఒక చిన్న పార్టీ, కుటుంబంతో సమయం ఇస్తూ మిగతా ఏం చేస్తావు చెయ్యి. ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. మనకేంటంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, లేకపోతే ఏమి చేయననే సైకాలజీ చాలామందికి ఉంటుంది. ఐఏఎస్ ఎందుకు? అది డ్రీమింగ్ ఉంటుంది. ఐఏఎస్ని ఇప్పుడు కలిసావా నువ్వు? ఏం చెప్తారు? బాగుంది వాళ్ళ జాబ్? అక్కడే రియల్ స్టార్ట్ అన్నమాట. ఇది ప్రిపరేషన్ అంటే నేను చెప్పేది నిజంగా ఐఏఎస్ అయిన వాళ్ళు దే ఆర్ నాట్ ఎంజాయింగ్ దేర్ జాబ్. అవును, వాళ్ళు బానిసైన వాళ్ళ కింద. ఇప్పుడు నాకు ఒక 8 మంది కలెక్టర్ ఫ్రెండ్స్, నాకు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నాకు ఫ్రెండ్. ఆయన నాతో ఏకాంతంగా చెప్పిన మాట, నీలాగా బతకాలే. అవును, అది ఒక కలెక్టర్ కూడా వచ్చి మీ దగ్గరికి మరుగుదొడ్డిగా అడిగినా, నేను బాత్రూమ్ అడిగినా, ఇంటర్వ్యూ చూసిన అది పాడ్కాస్ట్. నాకు ఐఆర్ఎస్ ఆఫీసర్లు తెలుసు, ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్లు తెలుసు. ఎవరి ఇష్టం వాళ్ళది. అది బయట నుంచి చూస్తే బాగుంది, లోడు పోతే అదో ఉద్యోగం. అవును, అంతే. నీకు ఒక పని చిన్న సలహా, ఒక ప్రశ్న అడుగుతా, ఆన్సర్ చూద్దాం. ఐఏఎస్ నువ్వు కానీ గవర్నమెంట్ కనుక ఐఏఎస్కి సపరేట్ బంగ్లా ఇయ్యరు, ఏ హోదా ఇయ్యరు, శాలరీ కూడా టీచర్కి ఇచ్చినంత ఇస్తామంటే చేస్తావా? అయితే చెయ్యి. ఏంటంటే ఇప్పుడు ఆలోచన అనవసరం. నువ్వు రోజు 16 గంటలు 10 గంటలు చిట్ట చదవాలి, ప్లాన్ చేసుకో. మరి ఇప్పుడు అప్పుడు మీ డాడీకి ఎందుకు చెప్తున్నావు ఆడియోలు వినొద్దని? అసలు నిజంగా నువ్వు ఐఏఎస్ ప్రిపేర్ అయితే అసలు వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు థాట్ ఉండదు. 100% ఫోకస్ ఉంటుంది. టైం వేస్ట్ చేయొద్దు సార్. అంటే నాది అలానే ఉండేది ఇంటర్ వరకు. నాకు ఎలా ఉందంటే నేను మంచిగా చదువుకున్నా, ఇప్పుడు 100కి 99, 98 అలా వచ్చింది. అంటే నాకు అలానే ఉండే, చదువు తప్ప ఇంకొక ప్రపంచం లేకుండే. కానీ ఇప్పుడు ఇంటర్ అయ్యాక డిగ్రీకి వచ్చేసరికి ఎలా అయిందంటే మొత్తం మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నేను చెప్పేది ఎవరు డిస్టర్బ్ చేశారు? నీవే. అంటే నాకు కావాల్సిన అందరినీ కోల్పోయాను. ఎంత సంతోషం, ఎంత మంచి విషయం. అమ్మ ఇంకా 2 ఉన్నారు, ఆడ కూడా పోతే హాయిగా ఉండొచ్చు అనుకోవాలి. యాక్చువల్లీ అసలు నీ వాళ్ళు ఎవరు ఉన్నారు? నీవు అసలు కావాల్సింది ఏంది? అది మిస్ చేసుకుంటున్నావు నువ్వు. అత్యంత ముఖ్యమైన ప్రశాంతతని, పీస్ ఆఫ్ మైండ్ని ఎవరి కోసం తాకట్టు పెడతావా? సరే, మనం తర్వాత మాట్లాడదాం. ఆలోచించు. ఈ ఆనంద్ గారి కూడా చాలా బాగా చెప్తాడు. చాలా ఉన్నారు, దే ఆర్ ఫిగరింగ్ అవుట్ వాట్ ఈస్ వాట్. చాలా ఆయన కూడా చాలా బాగా. ఇప్పుడు రాసిన ఆధ్యాత్మికతకు సాధనకు ఏ విధమైన సంబంధం లేదు. సాధన చేసే వారికి ముక్తి లేదు, సాధన వదిలేస్తేనే ముక్తి. నిన్ను కాపాడేది ఎరుక, సరైన అవగాహన మాత్రమే. ఉన్నది ఎప్పుడు ఉంది, లేనిది ఎప్పుడు లేదు, వచ్చే తప్పకపోతుంది. అట్లా డేట్ అదంతా మీరు రాసుకోండి. తర్వాత ఎక్కువ ఆలోచించడం మానేస్తే ఫోకస్ వస్తుంది. ఇప్పుడు నేను వైలిన్ కచేరీ చేయాలన్న ఆట ఉంటే కచేరీ నువ్వు నేర్చుకోలేవు. కచేరీ బాడమే చేయ, ముందు నేర్చుకో. ఆ నేర్చుకున్నది నీ కచేరీ వైపు తీసుకెళ్తుంది.
అందరూ ఫండమెంటల్స్ మర్చిపోతున్నారని నా అబ్జర్వేషన్. ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పలే. చదువు ఫస్ట్ రా, కానీ వాడు ఫస్ట్ వచ్చినాక ఆ ఫస్ట్ రావడం వెనుక వాడు ఎంత స్ట్రెస్ అవుతున్నాడు. ఒక చిన్న చీమ ఏనుగును కనాలంటే దానికి ఎంత ఇబ్బంది అవుతుంది. అవును, అంతే కదా. కొంత పరిస్థితి అట్లే ఉంటుంది. అందుకే ఘోరమైన స్ట్రెస్. దే ఆర్ నాట్ చనిపోతారు. హ్యాపీ. మొన్న కూడా నీట్ విద్యార్థి suicide. అయ్యో ఎంత స్ట్రెస్. అరే ఒక్క పేరెంట్ అన్న ఏదో ఒకటి చేసుకుని హ్యాపీగా ఉందాంరా, ముందు కలిసి ఉండి ఏదో ఒకటి ట్రై చేద్దాంరా, విడగొడుతున్నారు. మళ్ళీ డబ్బున్నోళ్ళే, డబ్బున్నోళ్ళకి ఇంకా కావాలి. ఇంకా కావాలి. నాకు తెలిసిన ఒక బాగా డబ్బున్న పిల్లవాళ్ళ ఫాదర్ అంటాడంట, ఇప్పుడు నేను చాలా కష్టపడి 500 కోట్ల బిజినెస్ ఏర్పాటు చేసాను, నువ్వు 1000 కోట్ల చేయాలని. సరిపోలే. నువ్వు 5 కోట్ల 500 కోట్లది నువ్వు అనుభవించరా అంటలేడు. ఇంకా వాటిని డబల్ కష్టపడ్డా, నువ్వు కష్టపడ్డాలి. నాకు ఇంకొకటి ఇది అనిపిస్తుంది, ఈ అనిల్ అంబానీ కొడుకు వాడు నిమిషానికి ₹1 ఖర్చు పెట్టినా ఓడిపోదు, ఇవన్నీ దేవుడు దీననీయకుంటే. అంతే కదా. అస్తమా ఏసీ వాడది ఏంది దేవుడు అంటే అనిపిస్తుంది. ఈ మధ్య బాగా డబ్బున్న వ్యక్తిని కలిస్తే అంగి గండిలో వదిలి ఇట్లా కూర్చున్నాడు. నువ్వు ఉన్నావు ఆ రోజు? అదే మనం అక్కడ పోయినాం కదా, నాకు ఒక ఫ్రీగా ప్లాట్ ఇస్తా అంటాను. ఎగ్జాంపుల్ ఎవరో, ఆయనకు బోల్డ్ అంత ప్రాపర్టీ ఉంది. సరదాగా నాతో చెప్పిన మాట ఏంటంటే 40 కోట్లు ఈ మధ్య పోయిందండి అని చెప్తున్నాను. ఎవరికి ఇస్తే మోసం చేశారు. పోనీ తర్వాత ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన అక్కడ ఉంటున్నది ఇల్లు కట్టుకొని, పెద్ద ఇల్లు ఉంది ఇక్కడే, అది కాకుండా ఊరి బయట చెట్ల మధ్యన ఏసీ లేకుండా ఫ్యాన్ లేకుండా పడుకోవాలని అక్కడ ఉంటున్నాడు ప్రశాంతంగా. అల్టిమేట్ ఎక్కడుంది తెలుసా, నీతో నీవు ఉన్నప్పుడు, చిన్న చిన్న పనులు శ్రద్ధగా చేసినప్పుడు అక్కడ ఉంది జాయ్. గొప్ప పనుల్లో లేదు. గొప్ప పనుల్లో స్ట్రెస్ ఉంది. కావాలంటే నేను ఐఏఎస్తో మాట్లాడిస్తాను నీకు. డైరెక్ట్ ఒకటే నిమిషం మాట్లాడతారు నీతో, ఒకటే ప్రశ్న, 2 ప్రశ్నలు. బాగుందా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి సత్యం చెప్పాలి. వాళ్ళు ఎవరి విషయం ఏంటంటే నీకేం కావాలి అసలు అన్నది విచారణ చేయి. చిన్నది పెద్దదని ఎవరిచ్చారు నీ మనసులో, ఎవరికి వచ్చారు అసలు. ఇప్పుడు ఐఏఎస్ కంటే గొప్పది ఇంకోటి ఉంటే అది కూడా కోరుకుంటుంది మనస్సు. విషయం ఐఏఎస్ కాదు, మనకంత పాత్రత ఉందా అని చెక్ చేసుకోవాలి. చాలామంది అది చేయరు. కోరడం వేరు, అది తీరిన తర్వాత ఉదాహరణకి నాకు పెద్ద చేప కావాలని కోరినంట భగవంతుడిని. దేవుడు ఎంత కోరినా ఇయ్యలేదు. ఎందుకో తెలుసా, ఎందుకు దేవా నాకు ఇవ్వంటే, అంత పెద్ద చేపని పెట్టుకునే చెరువు ఉందా, అది తోకో ఫస్ట్ అన్నాడు. ఇప్పుడు ఇచ్చాను, అది ఎక్కువసేపు నీ చేతులు ఉంటే చచ్చిపోతుంది, మరి దాన్ని తీసుకుపోయి ఎక్కడేస్తావు? అందుకే కోరిక నీ దగ్గర ఏముంది, బకెట్ ఉంది, చిన్న చేప పిల్ల గోరు, దాన్ని మంచిగా చూసుకో. ప్రాణం పెద్దదైనా చిన్నదైనా ఒకటే కాదా? చీమ ప్రాణం చిన్నది, ఏనుగు ప్రాణం పెద్దదని ఉంటుందా? ఒక సెలబ్రిటీ ప్రాణం గొప్పది, మన మామూలు వంట చేసుకునేవాడి ప్రాణం తక్కువదా? ఇదంతా మన సమాజం వంటగట్టిన దారులు. అందుకని మనసుని కొంచెం సెటరేట్ చేసుకోవాలి. నేనంట జీవిత ప్రయాణం మొదలుపెట్టే కంటే ముందు ఒక అవగాహన తెచ్చుకుని మొదలుపెట్టాలి. ఏం కాదు, ఒక 2 ఏళ్ళు ఏం చేయకపోయినా బీ ప్రిపేర్డ్ ఫర్ లైఫ్. నేను లైఫ్ అంతా పని చేయబోతున్నాను, కానీ కొన్ని విషయాలు అర్థం చేయాలి. డబ్బు అంటే ఏంది, మానవ సంబంధాలు ఏంది, మొగుడు వస్తే వాడేవాడు ఎట్లా ఉండాలి, సమాజంతో ఏమిటి, నిజంగా అంతులేని డబ్బు వస్తే పరిస్థితి ఏమిటి, అసలు డబ్బే లేకపోతే నేను ఆనందంగా ఉండగలనా, వృత్తి వచ్చేసింది మరి అందులో నాకు తృప్తి లేకపోతే కొనసాగిస్తానా, చిన్న పనిలో తృప్తి ఉంది ఇది ఎందుకు చేయకూడదు, అన్ని ప్రశ్నలు అడుక్కొని మనమే జవాబులు కనుక్కోవాలి. మీమాంసలో ఒక ఎపిస్టమలాజికల్ అబ్జర్వేషన్ అవసరం. క్విక్, తొందర అయిపోవాలి, ఇప్పటికి ఫాస్ట్. ఏం చేస్తారా బాబు అసలు? అదే అందరిట్లో అయిపోయింది. నా దృష్టిలో జాబ్ ఎప్పుడు చేయాలంటే ఆఫ్టర్ 65 చేయాలి, లేదా బిఫోర్ 25 చేయాలి. మధ్యన ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే జాబ్, నేను ఎందుకు జాబ్కి అగెనిస్ట్ అంటే అందరు తప్పుగా అర్థం చేస్తారు. జాబ్ 8 అవర్సే ఉంటుంది. ఇప్పుడు నాకు 24 అవర్స్ జాబు. నేను అర్ధరాత్రి పెయింటింగ్ వేస్తా, ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ చేస్తా. జాబ్కి అట్లా ఉండదు. వాడు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటున్నాడు. ఇది ఎక్కడి జాబు? ఒకప్పుడు గొలుసులతో కట్టేసేవాళ్ళు, ఇప్పుడు మెడలో ట్యాగ్ వేసి కట్టేస్తున్నారు మనిషిని. ఒక బాధ్యత అని ఒక కట్టేస్తున్నారు మెడకి. బాలేదు జాబు. ఏ విధి లేకపోతే జాబ్ చేద్దు. నేను అంటే ఏమో ఇడ్లీ రంపుறது బెటర్ దానికంటే రోడ్డు మీద. డబ్బులు ఎంత డబ్బు తృప్తి అనేది బతకడానికి ఎక్కువ అక్కర్లేదు. నువ్వు అరుణాచలం పో, వారం రోజులు ఉండిపో, 3 ఆశ్రమాలు ఉంది, ఫ్రీనే పెడతారు ఆడ. అందుకే అరుణాచలం పేరు చెప్పా. నువ్వు ఎంతకాలం తింటే ఎంతకాలం పెడతారు. అసలు బతకడం సమస్య కాదు, లగ్జూరియస్గా బతకాలని కోరుకోవడం సమస్య. వద్దు లగ్జరీ, దాన్ని నిర్వచించు.
ఇప్పుడు ఏ కారు ఉంటే లగ్జరీ, ఇప్పుడు నా దగ్గర వర్ణ ఉంది, ఇప్పుడు నా మనసులో వచ్చి బెంజ్ కూర్చుంది అనుకో, దాన్ని చూస్తేనే నాకు నీచమైన కారు లాగా అనిపిస్తుంది. అవును. వర్ణ నీ దృష్టిలో ఐఏఎస్, వర్ణనేమో టీచరు. చేసేవాడు ముఖ్యం. అందులో వర్ణాలైనా బెంజులైనా వెళ్తున్నాను నేను, నా మానసిక స్థితే ముఖ్యం తప్ప నాట్ ద వర్ణ. బెంజులో కూర్చోగానే నాకు గొప్ప ఆనందం ఏం కలగదు. నేను ఆనంద స్వరూపుడు అయితే నేను ఆనందంగా ఉంటాను, బెంజులో అయినా ఆటోలో అయినా. అందుకని అల్టిమేట్గా బాల్ వచ్చి ఎక్కడ అవుతుందంటే నీ కాడికి వచ్చి అవుతుంది. అందరూ అనుకుంటారు బాల్ వేరే వాళ్ళ కోర్టులో ఉందని, అది నీ కోర్టులో ఉంది. లాస్ట్కి నీ బాల్ నువ్వే పట్టుకోవాలి, దాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వే దాన్ని ఏదో ఒకటి చేయాలి. అట్లా ఇది స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీలో చెప్పే విషయం కాదు. నీవు ఇప్పుడు నీకు ఇంత చదువుకున్నది, నీకు ఇంత శరీరం డెవలప్ అయింది, నీకు బ్రెయిన్ డెవలప్ అయింది, ఎందుకో తెలుసా? ఫర్ ద ఫస్ట్ టైం యూ ఎంక్వైర్. ఉద్యోగం అనేది చిన్న పార్ట్ అండి. లేకుంటే టైలరింగ్ నేర్చుకోమంటాను. నేను మీరు ఏం చెప్పినా వినదు. ఇప్పుడు ఏది తమిళ తనకి ఇష్టం ఉన్నది రాధిక నేర్చుకుంటా అంట. రాధిక ఏదో సినిమా వచ్చింది అంటే ఆడవాళ్ళ గురించి, మీ సెల్ఫ్ అని తమిళ సినిమా, తెలుగు డబ్బింగ్ ఏదో తాయి కిల్వా పళని తాయి ఏదో ఉంటుంది. చాలా బాగా నచ్చింది, నేను కూడా చూసాను. అదే సినిమా వరకు ఓకే, మన రాధిక రియల్ లైఫ్ లేదుగా. లేదు, మన రియల్ లైఫ్ ఎట్లుండాలని అంటే కొంచెం లేడీస్ కు లేడీస్ లేదు, మగవాళ్ళు లేడు. నీకు శక్తి ఉంటే ఏమన్నా చెయ్యి, కానీ అది నీలా ఉందా లేదా చెక్ చేసుకొని. ఇప్పుడు ఇంతమంది చేప కోరుతున్నావు, చెరువు ఉందా లేదా చూసుకో. ఉద్యోగం చేయాలనుకుంటున్నావు, స్ట్రెస్ని యాక్సెప్ట్ చేయగలవా చెక్ చేసుకో. నీ స్ట్రెస్ లెవెల్స్ ఏమిటి? ఎవడన్నా మాట అంటే పడతావా? సెన్సిటివ్ పర్సన్స్ కష్టం. థిక్ స్కిన్ కావాలి, బర్రెతోలు కావాలి. ఉద్యోగం బర్రెతోలు కావాలి. బర్రెతోలు అంటే వాన పడ్డా బర్రె తింటా ఉంటుంది, నాకు కూర్చు పరకనే పడదు. అదే అట్లా అట్లా నిజంగా నేను ఇంతకుముందు చిన్న విషయానికి బాధపడేది, ఇప్పుడు అస్సలు బాధ అంటే లేదు. బాధ లేదు. అది ఒకటి, లైఫ్ని అతిగా ఆలోచించి గందరగోళపరచుకోకుండా ఒక మధ్య మార్గం ఉంటుంది. ఇది మిస్ కావద్దు, ఇది మిస్, ఎక్స్ట్రీమ్స్ రాంగ్. అట్లా వెళ్ళిన వాళ్ళంతా అంటే ఇది మిస్ కావద్దు, అది మిస్ కావద్దు. అంటే నీ ఆనందము, నీ ప్రశాంతత, నీ ఏకాంతం మిస్ కావద్దు, అడ్డగానే డబ్బును మిస్ కావద్దు. అందుకని ఎక్కువ డబ్బుకి వెళ్ళే బదులు కొంత డబ్బు తీసుకొని కొంత ఇటువైపు రా, బాగుంటుంది. నేను మొత్తం ఇటువైపు వచ్చేసిన, అప్పుడప్పుడు కొంచెం అటువైపు పోయేసి, నిన్న సాయంత్రం పోయేసిన 3 hours కొన్ని డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులతో ఈ నెల బతికేయచ్చు. నేను క్రియేట్ చేసుకున్న మార్గాలు. నువ్వు సరిగ్గా ఆలోచిస్తే, నేను ఒక మాట చెప్తా ఇప్పుడు, అంటే వీడితో చాలాసార్లు చెప్పినవాడు గుర్తులేదు. ఇప్పుడు నేను పెయింటింగ్ ఎందుకు వేస్తున్నంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయింటర్ అన్న సంగతి సమాజం మర్చిపోయి లేకుండా చేస్తున్నా. నేను వేసేది గొప్ప పెయింటింగ్ కాదు, వీడు పెయింటరు అయిపోయింది. నేను చెప్పేది నీ గురించి కాదు, నా గురించి చెప్పని. వస్తావు మరి వచ్చి నేర్చుకో. రెండవది, ఏదో ఒక రోజు నేను ఒక క్యాన్వాస్ మీద ఇట్లా ఊరికి గిట్ల అంటే ₹1 కోటి ఇచ్చి తీసుకెళ్తారు. అది ఫస్ట్ డేనే జరగదు. చిరంజీవికి ఫస్ట్ డేనే 100 కోట్లు ఇయ్యరు. 116తోనే స్టార్ట్ అయింది లైఫ్. అవునవును, విలనే అసలు స్టార్టింగ్ పునాదిరాలు విలనే. వాటెవర్, నేను చెప్పేది కన్సిస్టెన్సీలోకి రా. అట్లా ఇది సలహా కాదు, నేను చేస్తున్నది అదే. నేనేం గొప్ప పనులు ఏం చేస్తలేను, కానీ రకరకాల పనులు నేను ఆనందంగా చేస్తున్నాను. ఆనందాన్ని ఒక్క క్షణం కూడా నేను తాకట్టు పెట్టలేదు. నన్ను ఇబ్బంది పెట్టే పని నాకెందుకు, నా నుంచి ప్రశాంతతను లాగేసుకునే ప్రొఫెషన్ నాకెందుకు, మా ఇంట్లో చిచ్చు పెట్టే బంగారం నాకెందుకు, అవసరం లేదు. సో అందుకని ఇది నాది నీవు అప్లై చేసుకోవాలని రూల్ ఏం లేదు. నా జీవిత సారాంశం అంతా ఒకటే చెప్పింది నాకు, సాదాసీదా జీవితాన్ని మర్చిపోకురీసా అని చెప్తుంది ప్రకృతి నాకు. ఇంకొక 20 ఏళ్ల తర్వాత నిన్ను గుర్తించే వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు, అయినా నీలో ఇంత అది రావద్దు. నేను ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్ నువ్వు వెళ్ళకూడదు, గర్వం. నేను అదే కొండగొర. నేను ఇంకా నాకు ఒక పరువు లేదు, ప్రతిష్ట లేదు, నాకు ఏ మానం లేదు, మర్యాద లేదు. నాకు నేను ఎక్కడ పడితే అక్కడ తింటాను, హాయిగా పడుకుంటాను, ఫ్రీ బర్డ్. అలాగా నేను ఏది వైలెట్ చేయను. ఎక్కడ పడితే అక్కడ తింటా అని చెప్పి నేను గడ్డి తింటలేను. ఏ తినాలో అదే, ఏం చేయాలో అదే, బట్ మోర్ ఆఫ్ ఫ్రీడమ్. అసలు నాకు వేరే వాళ్ళ మీద ధ్యాస ఉండదు. ఇప్పుడు 10 మంది ఉండండి, 20 మంది ఉండండి, నేను హాయిగా కూర్చొని నేను నా పని చేసుకుంటాను. ఇంకోటి మొన్న దవాచాయిది కూడా చూసిన, షేర్ చేసిన ఇద్దరు, చాలా బాగుంది. అట్లా కొందరు ఉన్నారు, చేస్తాను నేను, చెప్తా, మీ వినండి.
చెప్తా చాలా బాగుంది, అందరికి ఎక్కదు అది అట్లా అర్థం అది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ టైం నాకు ఫోన్లో అయినా మాట్లాడు, రా అని అవసరం లేదు, లేదా నిజంగా ఆసక్తి ఉంటే రా, ఎప్పుడన్నా రా, ఒక 5 days తర్వాత గివ్ ఏ గ్యాప్. ఈ 5 daysలో ఒక చిన్న పుస్తకం పెట్టుకో, నీకు వచ్చే ప్రతి ప్రశ్న, నీకు సంబంధించిన ప్రతి ప్రశ్న రాయి. అందులో ప్రశ్న క్లియర్గా ఉంటే జవాబు క్లియర్గా ఉంటుంది. అంటే నువ్వు రోగం సరిగ్గా చెబితే మెడిసిన్ సరిగ్గా ఇస్తారు. నీకు వచ్చిన కడుపు నొప్పి అపెండిసైటిస్ చెప్పు, 2 కడుపులోనే వేస్తాయి. ఒకటి మామూలుగా సర్ది అయిందా సైనస్సా చెప్పు, 2 సేమ్ కనిపిస్తాయి కదా. అట్లా నేను ఒక జోక్ విన్నా, ఆ జోక్ చెప్పి ముగిస్తాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఒకడు తెలుసా జోక్ ఇది, నా ఒళ్ళంతా నొప్పులు అవుతున్నాయి, నాకేదో అయిపోయిందని అరిచి కింద పడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి డాడీ వచ్చి అడిగారు ఎక్కడ నొప్పి అవుతుంటే వాడు ఇగో ఇక్కడ నొప్పి లేస్తుంది, ఇక్కడ నొప్పి లేస్తుంది, ఇక్కడ నొప్పి లేస్తుంది, ఇక్కడ నొప్పి లేస్తుంది, ఎక్కడ ముట్టుకుని నొప్పి లేస్తుంది వాడు చూపిస్తున్నాడు. హాస్పిటల్కి వేసుకుపోయారు. వాడిని మొత్తం చెక్ చేసినాక డాక్టర్ వాడిని దవడకెట్టి కొట్టి ఏమైంది సార్ అంటే, వాడికి ఇక్కడ నొప్పి వాడికి ఇక్కడ నొప్పి ఉంది యాక్చువల్గా. ఈ వేలుతో రకరకాల చోట్ల నొప్పి చేసి వాడు ఈ నొప్పిని అక్కడ వేస్తుంది అనుకుంటున్నాడు. నొప్పి ఇక్కడ ఉంది. కానీ చాలాసార్లు ఎక్కడ నొప్పి, ఇప్పుడు ఈ వేలుతో ఎక్కడ నొక్కినా నొప్పి ఉంటుంది, బండకు నొప్పి అయితే లేదు, నాకు నొప్పి అవుతుంది. ఇప్పుడు నీ మెమరీ పోయింది అనుకో, యూఆర్ న్యూ బార్న్ బేబీ, ఏముండదు అది, నీ దమాక్ ఖరాబ్ చేస్తుంది నీ దమాకే. అందుకని ఫస్ట్ రిలాక్స్. ఇది లైఫ్ అంటే కెరియర్ కాదు, ఈ నెలలో ఉద్యోగం వచ్చేసేయాలి. ఏ ఉద్యోగం వస్తే వచ్చింది, లేకపోతే లేదు, వస్తుంది, రాకపోయినా లైఫ్ ఉంది అని రైట్ అండర్స్టాండింగ్. రాకపోయినా లైఫ్ ఉంది ఎవడాడన్నది అది. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉద్యోగం చేయాలి, ఉద్యోగాలు ఇచ్చిండు, ఏమో నువ్వు సెకండ్ కేటగిరీ ఏమో తెలుసు. మేబీ నువ్వు నీ పర్పస్ అది కాదేమో. నేనైతే ఆలోచిస్తాను, ఇది మిస్ అయిందంటే దేర్ మస్ట్ బి సంథింగ్, నేను చేయాల్సింది ఇది కాదేమో. ప్రశాంతతలో నుంచి పోల్చుకోకుండా, నేను ఇప్పుడు 2009 నుంచి ఒక్కరితో పోల్చుకోలేదు. నేను పోల్చుకోలే, నేర్చుకోవడం ఆపలే. ఆల్వేస్ ఐ లెర్న్. నిరంతరం నేను ప్రయోగం చేస్తాను, చదువుతాను, రోజు పుస్తకాలు చదువుతాను, ఊరికే చదువుతా, నేర్చుకోవడానికి కాదు. ఇది జ్ఞానం అని కూడా నాకు తెలియదు, నా ప్రశాంతతలో నుంచి మాట్లాడుతున్నా ఇంతవరకు జ్ఞానమే. రెండోది, నేను ఎప్పుడు నా వ్యక్తిగత విషయాలు అబద్ధాలు చెప్పలేదు, అందంగా చెప్పాను, అబద్ధాలు చెప్పలే. ఎవరు స్పృశించని మీరు చూస్తున్నా నేను వాట్ ఈజ్ వాట్. ప్రాక్టికల్గా చూస్తే ఏ చాలా సింపుల్ అర్థమైంది. అందరు కమర్షియలే దొంగలు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వే చెప్పు. ఒక కంప్యూటర్ అంతా ఓపెన్ చేసి ఇట్లా మొత్తం చిప్పులు వైర్లు గీర్లు ఉన్నాయి. కంప్యూటర్ రిపేర్ చేసేవాడికి అందులో తప్పు తెలుస్తుంది, వాడు రిపేర్ చేస్తాడు. చేయని వాడికి గందరగోళం ఉంటుంది, అనిపిస్తా. నీ మైండ్ ఇదే అదే. అవును, నా మైండ్లో చాలా ఉంది కంటెంట్, వైర్లు గీర్లు చాలా ఉన్నాయి, కానీ దాంట్లో నేను నాకు కావాల్సింది తీసుకొని పక్కకు వచ్చేస్తున్నాను. డ్రైవింగ్ వచ్చిన వాడు అఫ్జల్గంజ్లో ట్రాఫిక్లో పోయినా వాడు యాక్సిడెంట్ చేయడు. డ్రైవింగ్ రానివాడు ఖాళీ రోడ్డు ఉన్నా ఆ గోడ కూడా గుద్దుకుంటాడు. అవును, ఎక్కడున్నావో చెక్ చేసుకో, ఆ గోడ కూడా గుద్దుకుంటున్నావేమో. అప్పుడే కళ్ళనీళ్ళు వస్తాయి, అప్పుడే బల్బులు బలుగుతాయి. అప్పుడు మనం ఏమంటాం, కార్ని బ్లేమ్ చేస్తామా, లేకపోతే రోడ్డుని బ్లేమ్ చేస్తామా, నా జాతకాన్ని బ్లేమ్ చేస్తామా, అట్లా అనవసరంగా పెట్టిరు గోడలు అంటావా. నీకు సో నేను జెన్యున్గా నీతో సఫర్ అయినావు, సఫర్ కాకు ఇప్పటి నుంచి. మేబీ యూ లైక్ ఇట్. నాలాగుండు నేనైతే నిజంగా మీ వల్ల. మీరు ఒక్క నిమిషం ఉండండి సార్, నేను అంటున్నది నీకు ఇష్టమైందేమో అది. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ సఫరింగ్ కారణం మనిషే, ఆ మనిషికి సంబంధించిన ఆలోచనలే. తర్వాత చిన్న మోసం ఉంది, అంతకుమించి ఏమీ లేదు. నేను చూస్తే తెలుస్తుంది నాకు, నువ్వు చెప్పనవసరం లే. రెండోది, అది వదిలేస్తే నీకు ఆనందం. వదిలేలే, ఇంకా ఆలోచన ఉంది. అలవాటు అయింది మళ్ళీ వస్తుంది. తాగుపోతే అలవాటు మానేస్తే మళ్ళీ తాగుతాడు వాడు. నాలంటోడు పక్కన ఉంటే తాగిపిస్తావు వాడితోటి. ఎంతసేపు ఒకడిని అవగాహన, నేను తాగాను, నువ్వు బార్ రెస్టారెంట్లో పనిచేసి నేను తాగను, ఎందుకు తాగను, నాకు అవగాహన వచ్చింది. అంతకంటే బెటర్ డ్రింక్ దొరికింది నాకు. ఆయన ఎంజాయింగ్ లైమ్ చూస్తున్నావు, నాకు ఈ తొక్కల డ్రింక్ అక్కర్లే, మీరు తాగ. ఇది అవగాహన వచ్చిన వాటి ధోరణి వేరు. అలవాటు మానేస్తే వస్తుంది మళ్ళా. ఆపుకుంటున్నా, ఏదో రోజు ఏదో ఒక సమస్య వస్తుంది, ఇంత పెద్ద సమస్య వస్తే తాగాలంట ఖచ్చితంగా అని అది చెప్తుంది. అందుకని
ప్లీజ్ అండర్స్టాండ్, డోంట్ ఫైట్ విత్ ఎ పర్సన్. ఇక్కడ పర్సన్ కదా. ఎవరైనా ఏదైనా ఒక సింగులర్ థాటే ఉంది నీలో అని నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీ గేమిల్ అనేది కట్టుకథ. అదే అంటే నాకు చిన్నప్పటి అంటే 3 years బ్యాకే మా ఫాదర్ చనిపోయారు. ఓకే, అందరూ ఎందుకు కూడా చచ్చిపోతావు ఏదో అప్పుడు ఏది. సో అంటే అది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగీకరించడం నేర్చుకో. ఫస్ట్ చెప్పింది అదే, అంగీకరించు. పోయినవాడు బాగున్నారు, మనం ఎందుకు బాధపడాలి? అంటే మా ఫాదర్ ఇలా చనిపోయారంటే థాట్ నుంచి ఇలా పడిపోయారు మొత్తం. ఓకే, ఐ అండర్స్టాండ్. వదిలేసి అది కానీ మూమెంట్ గుర్తుకొస్తాను. పర్వాలేదు, యాక్సెప్ట్ చేయి. నేను చెప్తున్నది నువ్వు ఫాదర్ వెనక్కి తీసుకురాలేవు, అలాగని అది అనుకోకుండా జరిగిన తప్పు. కొంచెం జాగ్రత్తగా ఉంటే నేనంటది ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటే ఈ కన్నీళ్ళు కూడా అయిపోతాయి. నువ్వు కూడా అదే చేస్తున్నావు అట్లా. ఎందుకంటే మా కొడుకు తండ్రి తాగుబోతాయాడని చెప్పి కొడుకు బాధలో తాగుబోతాయాడంట. అట్లా మా నాన్న తాగుబోతాయాడంటే చెప్పిన మా నాన్న ఒకటి ఇవాళ సేమ్ మళ్ళీ మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు ఏది ఆయన చేస్తున్నాడో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇది వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటే అబ్బా, నాకు నువ్వు ఒక రూఢిగా చెప్పాలి, దీంట్లో నుంచి బయటపడడం నీ ఉద్దేశమా, తలుచుకొని సానుభూతి కోరుకుంటున్నావు? సానుభూతి ఏం లేదు. బయటపడాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ ఇట్. మరణాన్ని అంగీకరిస్తే జీవితంలో కాంతి స్టార్ట్ అవుతుంది. రెండోది, ఆ మరణాన్ని అంగీకరించడం నీ మరణాన్ని కూడా పెట్టు. నేను ఎప్పుడన్నా రావచ్చు, బాధ కథ. ఐఎమ్ రెడీ టు డై. నేను చెప్తున్నా ఐఎమ్ రెడీ టు డై, బట్ ఐ విల్ నాట్ డై. నేను ఉంటా, మ్యాక్సిమం ఉంటా. చెప్తారు వీడియోలలో చూసి. నేను ఏదో రోజు ఇంకో 50 ఏళ్ళ తర్వాత కలుస్తావు, అప్పుడు నా కాళ్ళు వీళ్ళు వీకిన దొగ్గుకుంటూ తిరుగుతా. నాకేం సిగ్గు లజ్జ లేవు. నేను ఆల్రెడీ ఆలోచించా, ఒకవేళ కాళ్ళు వీళ్ళు వీక్తే చక్రాల చీర కాకుండా నేను కింద కూర్చుంటా కదా, ఒక 4 feet ఉంటే దానికి చిన్న వీలు ఉండాలి. ఇట్లా నేను తయారు చేసుకుంటా. అప్పుడు నేను అందుకే డబ్బు సంపాదిస్తున్నది. మార్గం ఉంది. నువ్వు దాన్ని క్లోజ్ చేస్తే నేనేం చేయాలి? అవును, నువ్వు రెడీ. ఫస్ట్ యాక్సెప్ట్ చేయి. యాక్సెప్ట్ చేశాను నేను. యాక్సెప్ట్ దానికి ఇంకొక మార్గం కూడా ఉంది. ఫాదరు వ్యక్తి కాదు, ఇది ఊరికే విను. వ్యక్తిని ఫాదర్ అనుకుంటున్నది కూడా తప్పది. ఆ ఫాదర్ చూపే కన్సర్న్ ఉంటుంది చూసినావా, మన పట్ల చూపే ప్రేమ, అది అది ఫాదరు. అది అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ ఫాదర్ ఎవ్రీవేర్. ఎందుకు ఇంత లిమిట్ చేసిన ఫాదర్? అంటే నాకు మా నాన్న ఇచ్చినంత ఇంకెవరు ఎవ్వరు ఇయ్యరు. మా నాన్న అసలు అయ్యలే, కొంచెం అది వేరే సంగతి. ఇప్పుడు మనకు ముఖేష్ అంబానీ ఎందుకు ఇస్తాడబ్బా? ఎవరు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇచ్చుకుంటారు. నీకు మీ డాడీ ఇస్తాడు, అందులో ఏముంది? ఇవ్వకపోతే ఆశ్చర్యపోవాలి. ఇచ్చాడు కదా ఏదో ఒకటి. నేను జస్ట్ తేలికపరచడానికి చెప్తున్నా. నీవు బాధ అయింది, నాకు నీ పట్ల ఎంపతి ఉంది, నేను దాన్ని రిడిక్యూల్ చేస్తలేను, కానీ బయటపడు. యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ టైం చెప్తే ఇలా జరిగింది, ఆయన పోయారు, ఆ తర్వాత కొంతకాలం బాధపడ్డాను, నవ్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పాలి. అవును అని అప్పుడు ఎట్లొచ్చారు మీరు? అది మెట్రో, రాయదుర్గం వరకు మెట్రో, తర్వాత ఆటో తీసుకున్నాం. మీరు ఇక్కడ 1-2 minutes. ఒక బుక్ తీసుకుందాం అనుకుంటాను, ఏదన్నా ఒకటి. పడదు లేదు, లోపలికి రా, తలిపేసి. పడదు అని నేను అవుతుంది, ఫోన్ ఖరాబ్ అవుతుంది. పడని చెప్తుంది 24 పడుతుంది అని నేను అన్నా. ఈరోజు వద్దు, వర్షం వచ్చేటట్టున్నది తను అన్నది. పర్వాలేదు, ఓకే. అంటే ఏం కాదులే, పెద్ద భారీ వరదలు అయితే లేవు, జరగకపోయినా ట్రాఫిక్ అంతరాయం లేదు కదా, పోవాలని ఎస్టీమ్ గా మార్చుకోవద్దు, దానివల్ల ప్రమాదం ఉంది. ఎనీవే, తగ్గిందా మన డోర్ వేసేసరికి? తగ్గిపోతుంది, పోతుంది అంతే. ఏ పుస్తకం? ఏది మీకు చెప్పండి. నాకు నేను అన్ని మంచివి నేను రాసి అదే చూసిన ఒకటి ఉండాలి. ఆ రోజు నాకు అదే హడావిడిగా వచ్చిన, డబ్బులు లేకుండే. ఈరోజు డబ్బులు ఏదో ఒకటి మీ ఉపదేశారం తీసుకో. అదే మీ ఇప్పుడు నా పరంగా నాకు అంటే అలాగే కొంత అంటే జ్ఞానం అయితే ఉంది. ఎప్పుడు ఒకటి చూసుకుంటే ఉండాలి అంతే. ఇప్పుడు నా ఏజ్ని బట్టి నేను మాట్లాడే విధానం బట్టి మీరు క్యాచ్ చేస్తారు. ఈయనకి మీరే బుక్ రాయచ్చు యాక్చువల్గా, అట్లా మాట్లాడుతున్నారు. బాగుంది, ఇంకా చాలా చేయొచ్చు. అక్కడే ఆగిపోతుంది. అవార్డు ఇచ్చిండ్రు. మీ పేరు? మురళి. మురళి
పెయింటింగ్ వేరే ఉంది, అంటే రియల్ వర్క్ వేరే ఉంది, ఇంకా చూడాలి నువ్వు. అర్థమైంది, నువ్వు అక్కడ ఎక్కడున్నావో తెలిసింది నాకు. ఒక్కటి చూస్తే చెయ్యి. వాళ్ళకు కానీ తెలిసిపోతుంది. ఇంకా మళ్ళీ రైట్ డిస్కషన్ జరిగితే మారిపోతుంది. త్వరలో నా పెయింటింగ్ వర్క్షాప్ ఉంటుంది, రా చెప్తాను నీకు. దశాంశం అని ఇప్పుడు నేను ఎట్లా ఫిక్స్ అంటే ఎవ్రీ మంత్ 10, 20, 30, మళ్ళీ 10, 20, 30 ఆ తేదీలోనే ఉంటుంది. ఇంకా క్లియర్ క్యాలెండర్ 10, 20, 30, 10, 20, 30, 10, 20, 30 ఆహా. సంవత్సరం నెలల పెట్టింది 10వ తేదీ, 20వ తేదీ, 30వ తేదీ దశ పెడితే బాగుండేది, దశాంశం, కర్మ అని దశాంశం. చూసిన ఆ వీడియో కూడా చూసిన ఎగ్జిబిషన్ చూసిన. అంటే తెలియని విషయాలు ఎన్నో, ఆ జ్ఞానం చాలు, వేరే ప్రపంచ జ్ఞానం అవసరం లేదు డబ్బు గురించి. మనకి నిజంగా మనల్ని ప్రశాంతతలు ఇచ్చేది, ప్రశాంతతలో ఉంచేది మాత్రమే నిజమైన జ్ఞానం. మిగతా మాయనే. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసి నాకు వద్దు మేడం డబ్బు కావాలన్నా వద్దా అని, వద్దు నాకు ఉన్నది చాలు అని. అక్కడికి నీ చేతోటి ఇది బాగుంటుందా, విన్నా ఉపదేశిస్తారు. ఎంత? అది 700, మీకు నచ్చినంత ఇవ్వండి.